మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో మనం ఆల్రెడీ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి టాపిక్ గురించిన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం కదా. ఇంతకు ముందు వీడియోలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకున్నాం. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అంతకుముందు అయితే ఎస్ఎస్సి జీడీ మన పిఆర్ అకాడమీ కంప్లీట్ కోర్సును అయితే అందిస్తుంది. ఓన్లీ 1500కి మాత్రమే అందిస్తుంది. దానితో పాటు అదనంగా 1,00,000 బిట్స్ని కూడా అందిస్తుంది. సో మీకు ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ అయితే క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ 15, 20, 25 అండ్ 30. 15, 20, 25 మరియు 30 సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ మొత్తాన్ని కనుగొనండి. అంటే ఇక్కడ మనము ఎల్సిఎం కనుక్కోవాలి మరియు దాంతో పాటుగా హెచ్సిఎఫ్ కనుక్కొని వాటి మొత్తాన్ని కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్జిడి 2021లో ఆఫ్టర్నూన్ బ్యాచ్కి అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చారంటే 15, 20, 25 అండ్ 30. సో ఒకేసారి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు కదా. 3 5 15 అవుతుంది. ఇది చూసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 5 అవుతుంది. 4 5 20 కదా. నెక్స్ట్ ఇది 5 5 25 అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ ఇది చూసుకుంటే 2 3 6, 6 5 30. సో ఈ విధంగా అయితే మనం దీన్ని విడదీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం ఎంత వస్తుందో. సో నార్మల్గా మనం వేసుకున్నాం అనుకోండి 2 3 ఉంది, 5 ఉంది, 7 లేదు, 5 వరకు ఉంది కాబట్టి 2 3 5 అయితే మనం వేసుకోవచ్చు. సో ఇందులో ఏదైతే ఎక్కువగా ఉందో ఆ నెంబర్స్ మనం రాసుకోవాలి కనుక చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇంకెక్కడ కూడా 2 స్క్వేర్ అనేది లేదు. ఇక్కడ చూసుకుంటే ఇది 5 స్క్వేర్ వచ్చింది. సో 5 స్క్వేర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ 3 లేదు, ఇక్కడ ఒక 3 వచ్చింది. ఓన్లీ 1 3 మాత్రమే వచ్చింది. సో వీటిని కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. ఎంత అవుతుంది ఇదంటే 2 2 4 అండ్ 3 అండ్ 5 5 25. సో 25 4 100, 100 3 300. సో మనకి 300 అయితే వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనేది ఏంటి? హెచ్సిఎఫ్ అంటే కామన్ ఎలిమెంట్స్ కదా. అంటే ఇందులో మొత్తం టోటల్గా అన్నిట్లో ఉండే మాత్రమే మనము తీసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే అలా ఎక్కడో 5 వచ్చింది, ఎక్కడో 5 వచ్చింది, ఎక్కడో 5 వచ్చింది, ఎక్కడో 5 వచ్చింది. ఇంకా 3 చూసుకుంటే ఇక్కడ ఉంది కానీ ఇంకెక్కడ కూడా మనకు కనిపించట్లేదు. అదేవిధంగా 2 కూడా ఇంకెక్కడ కనిపించట్లేదు. సో మనకి హెచ్సిఎఫ్ అనేది ఓన్లీ 5 మాత్రమే అవుతుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఎంత? సో 300 + 5 కలిపితే ఎంత అవుతుంది? 305 కదా. సో మనకు ఆన్సర్ అనేది 305. ఎందుకంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ అనేది అడగడం జరిగింది కనుక 305 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of 4 positive numbers is 5:8:12:18 and their LCM is 2880. The difference between the greatest and the smallest number is greater and smaller number is. సో తెలుగులో ఏమి ఇచ్చాడంటే 4 ధనాత్మక సంఖ్యల నిష్పత్తి అంట 5:8:12:18 అయితే వాటి ఎల్సిఎం అనేది 2880 అయితే పెద్ద మరియు చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? సో ఇక్కడ మనకి ఇది పెద్ద సంఖ్య అయితే ఇది అవుతుంది, చిన్న సంఖ్య ఇది అవుతుంది. బట్ అది ఎక్సెల్లో ఉంటుంది, ఎందుకంటే నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది కనుక. ఈ క్వశ్చన్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీకి 2021 బ్యాచ్లో మార్నింగ్ షిఫ్ట్కి అయితే అడగడం జరిగింది. సో అయితే చూద్దాం. ఇది ఈ నెంబర్స్ ఏమవుతాయి మనకి 5x, 8x, 12x అండ్ 18x, ఎందుకంటే నిష్పత్తిలో ఉంది కదా. అయితే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుందంటే ఎక్స్ అవుతుంది. మనకి హెచ్సిఎఫ్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఎల్సిఎం కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎల్సిఎం అనేది ఇవ్వడం జరిగింది. సో ఎల్సిఎం ఆఫ్ 5x, 8x అండ్ 12x అండ్ 18x.
సో ఇవన్నిట్లో ఎక్స్ కామన్గా ఉంది కనుక ఎక్స్ అనేది వచ్చేస్తుంది ఒకటి. ఇక్కడ చూసుకుంటే 2 క్యూబ్. ఓన్లీ మనకి కోప్రైమ్ నెంబర్స్ అయితే వాటిని ఏం చేస్తామంటే ప్రొడక్ట్ చేసిస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. బట్ ఇవి కోప్రైమ్ నెంబర్స్ కాదు. సో అందుకే దీన్ని మళ్ళీ మనము విడదీయాలి. సో 2 స్క్వేర్ ఇంటూ 3, 4 3 జా 12 అవుతుంది కదా. నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 2 అవుతుంది, ఎందుకంటే 3 3 జా 9, 9 2 జా 18 అవుతుంది. 5కి 5 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇవన్నిట్లో 2 క్యూబ్ అనేది పెద్దది, నెక్స్ట్ 3 స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ 5 అనేది వస్తుంది, వీటితో పాటుగా ఎక్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఆల్రెడీ తెలుసు ఎంతంటే 2880. అంటే ఇది ఎల్సిఎం ఇది ఎల్సిఎమే. సో ఈ రెండు కామన్ అవుతాయి కదా, ఐ మీన్ ఈక్వల్ అవుతాయి కదా. సో ఎక్స్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇది బై చేయాలి. సో 2880 బై ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 క్యూబ్ అంటే 8 కదా, 2 2 జా 4, 4 2 జా 8. సో 8 ఇక్కడ రాసుకుందాం ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 3 జా 9 ఇంటూ 5. సో ఇక్కడ ఏంటంటే మనం ఇదంతా ప్రొడక్ట్ చేసి మళ్ళీ ఇది బై చేయడం వల్ల ఇక్కడ ప్రొడక్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ కొట్టాలి కదా. సో దీనికి అందరికీ టైం వేస్ట్ కనుక మనం ఇలా కనుకొంచుకుంటే ఇప్పుడు మనం కొట్టేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ చూసుకుంటే 5 5 జా 25 అయింది, ఇక్కడ 38 ఉంది కదా, 5 7 జా 35, ఇంకా 3 ఉంది, 5 6 జా 30. ఓకేనా. నెక్స్ట్ 9 6 జా 54 అవుతుంది, ఇంకేముంది 36 వస్తుంది, 9 4 జా 36. సో 8 8 జా 64. సో మనకి ఎంత వచ్చిందంటే ఎక్స్ విలువ అనేది 8 వచ్చింది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నిట్లో మనము ప్రతిక్షేపించవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి వీటి ప్రొడక్ట్ లేదా సమ్ము ఐ మీన్ కలపడము లేదా మైనస్ ఏం అడగలేదు. ఏంటంటే మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి, స్మాలెస్ట్ నెంబర్ కావాలి, వీటి మధ్య భేదం కావాలి అంతే. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అవుతుంది 18 ఇంటూ ఎక్స్ అంటే 8 కదా. అదేవిధంగా భేదం కనుక మైనస్ వేస్తున్నాను, స్మాలెస్ట్ నెంబర్ అంటే 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 8 అవుతుంది. సో ఈ రెండిట్లో కామన్గా 8 ఉంది కదా. సో 8 కనుక కామన్ తీస్తే ఇక్కడ 18 వచ్చింది, ఇక్కడ -5 వచ్చింది కామన్ తీస్తే. సో 18 ఇంటూ 18 నుంచి 5 పోతే 13 అవుతుంది కదా, అంతేనా. ఇక్కడ 18 నుంచి 5 పోతే మనకి ఎంత వస్తుందంటే 13 అవుతుంది. సో మనకి 13 8 జా ఎంత అంటే ఆన్సర్ 104. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x minus 3 is the HCF of x square minus 5x plus 6 and x square plus mx plus 12, then what is the value of m? సో ఈ తెలుగులో చూసుకుంటే ఏముంది, ఎక్స్ మైనస్ 3 అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 మరియు ఎక్స్ స్క్వేర్ ప్లస్ mx ప్లస్ 12 యొక్క హెచ్సిఎఫ్ అయితే m విలువ ఎంత? సో ఈ క్వశ్చన్ అయితే మనకి ఎస్ఎస్జిడి 2021లో మార్నింగ్ బ్యాచ్కి మార్నింగ్ షిఫ్ట్కి అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ మైనస్ 3 అనేది ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్, అంటే ఇక్కడ ఇచ్చిన ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్ అది. ఓకేనా, అదొక ఆన్సర్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 3 = 0 అని రాసుకోవచ్చు కదా. రెండింటి ఫ్యాక్టర్స్గా రాసుకుంటే ఎప్పుడైనా మనం 0 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుంది. మనకి ఎం విలువే కావాలి కనుక ఏం చేద్దాం, దాంట్లో ప్రతిక్షేపిద్దాం. +12. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ ఈక్వల్ టు 3 కనుక 3 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 3 ప్లస్ 12 ఈక్వల్ టు 0 అవుతుంది కదా. అంటే ఓన్లీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3ని నేను ప్రతిక్షేపించాను అంతే, ఇంకేం చేయలేదు. ఎక్స్ ప్లేస్లో 3 ప్రతిక్షేపిస్తే 3 స్క్వేర్ వచ్చింది ప్లస్ m ఇంటూ 3 వచ్చింది ప్లస్ 12 ఈక్వల్ టు 0. 3 3 జా 9 ప్లస్ 3 ఇంటూ m 3m ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇదేమైంది 3m ప్లస్ 21 ఈక్వల్ టు 0. సో మనకి 3m ఈక్వల్ టు ఇది ఇటు వచ్చేసరికి -21, మనకి m ఈక్వల్ టు -21/3 అంటే -7 అనేది ఆన్సర్ వచ్చింది. సో మనకి m విలువే కదా అడగడం జరిగింది. సో m ఈక్వల్ టు -7 అనేది వచ్చింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద నెంబర్ విచ్ when divided by 39, 52 and 60 leaves the remainder 30, 43 and 51 respectively. 39, 52 మరియు 60లతో భాగించినప్పుడు క్రమంగా 30, 43 మరియు 51 శేషాలను ఇచ్చే సంఖ్య ఏది? సో ఇలాంటి క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను.
దీనికి ఏం చేయాలంటే ఎల్సిఎం చేస్తూ దాని నుండి కే అనేది మైనస్ చేయాలి. సో ఇక్కడ ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే ఎస్ఎస్సి జీడీకి 2021లో మార్నింగ్ షిఫ్ట్కి అయితే అడగడం జరిగింది. సో ముందైతే మనం కే విలువ కనుక్కుందాం. కే ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ, వై మైనస్ బి, జెడ్ మైనస్ సి. ఇక్కడ ఎక్స్ అంటే చూసుకుంటే 39 అండ్ 52 అండ్ 60 అవుతుంది కదా. బట్ ఏ అంటే ఇక్కడ ఏంటంటే 30. అదేవిధంగా 52 మైనస్ 43 నెక్స్ట్ రెస్పెక్టివ్ అంటే వరుసగా కదా, సో వరుసగానే ఉంటాయి కదా. అండ్ 60 మైనస్ 51. సో ఎంత వచ్చింది మనకి కే వాల్యూ అనేది? 39 నుండి 30 తీస్తే 9, 15 నుండి 43 తీస్తే 9, 60 నుండి 50 తీసిన 9. సో మనకి కే విలువ అనేది 9 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ XYZ ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం కట్టేసి దాని నుండి 9 కనుక మనం తీసివేసిస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 39, 52 అండ్ 60. సో ఇక్కడ చూసుకుంటే ఇది 3 1 3 3, 3 1 జా 3 అండ్ 3 3 జా 9. అదేవిధంగా 4 ఇంటూ 13 అవుతుంది, ఎందుకంటే 13 4 జా 52 కదా, అండ్ ఇది 2 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇది చూసుకుంటే 5 ఇంటూ 12, నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే 2 2 జా 4 కదా, 4 3 జా 12, 5 జా 60. అదేవిధంగా 2 2 జా 4, 13 4 జా 52 అండ్ ఆల్సో 13 3 జా 39 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు కామన్గా కనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ 2ను కనుక తీసుకుంటే 2 స్క్వేర్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏముందంటే 3 ఉంది కదా, 3 వస్తుంది, ఇంకెక్కడ కూడా 3 అనేది ఎక్స్ట్రా లేదు, ఓన్లీ 1 వచ్చింది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 13 అనేది రాసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే 4 3 జా 12, 12 5 జా 60, 60 ఇంటూ 13 వచ్చింది కదా. సో 13 6 జా మనకి ఎంత తెలుసు, 78 తెలుసు కదా. సో 0 13 0 0 మనకి ఎంత వచ్చిందంటే 780 అనేది ఆన్సర్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ XYZ. ఎల్సిఎం కట్టాక వాటి ఎల్సిఎం మనకు 780 వచ్చింది. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ కావాలంటే దాని నుండి కే మళ్ళీ మైనస్ చేయాలి కదా. సో మరి ఇక్కడ కే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది కదా. సో 780 నుంచి -9 చేస్తే మనకి 771 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the LCM of 4 distinct numbers is 270 and the HCF of each pair is 9, then what is the product of the 4 numbers? సో ఇక్కడ ఏం అడగడం జరిగిందంటే 4 విభిన్న సంఖ్యలు అంటే వేర్వేరు సంఖ్యలు అంట, వాటి ఎల్సిఎం 270 మరియు ప్రతి జత యొక్క హెచ్సిఎఫ్ ఎంతంటే 9. హెచ్సిఎఫ్ అనేది ఎంతంటే 9. అయినా 4 సంఖ్యల లబ్ధం ఎంత? సో ఆ నెంబర్స్ మనకు తెలియవు, ఆ 4 సంఖ్యల లబ్ధం కావాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే ఎస్ఎస్సి జీడీకి 2021కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. సో ఆ 4 నెంబర్స్ మనకు తెలియదు, బట్ హెచ్సిఎఫ్ అనేది మనకు తెలుసు ఎంతంటే 9. సో 9కి రిలేటెడ్ అయి ఉంటాయి కదా. 4 నెంబర్స్ కనుక ఏబిసిడీలు కనుక తీసుకుంటే మనం ఆ 4 నెంబర్స్ 9A, 9B, 9C, 9D అనుకోవచ్చు. ఓకేనా? 4 నెంబర్స్ ఇవి. బట్ మనకి ఎల్సిఎం అయితే ఇవ్వడం జరిగింది. ఎంతది? 270. అలాగే దీనికి కూడా ఎల్సిఎం వస్తుంది కదా. ఎల్సిఎం ఆఫ్ 9A, 9B, 9C, 9D ఎంత అవుతుందంటే అన్నిట్లో కామన్గా 9 ఉంది కనుక 9 వచ్చేసి ఇంకా ABCD అనేది వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే 9ABCD = 270 వస్తుంది. ఎందుకు? ఎల్సిఎం ఇది కూడా ఎల్సిఎం, ఇది కూడా ఎల్సిఎం కనుక ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. సో 9ABCD = 270. మనకు కావాలి ఏబిసిడి అనుకోండి, 270/9, 9 3 జా 27. సో 30 అనేది మనకు వచ్చింది. మనకేం కావాలంటే ప్రొడక్ట్ కావాలి. ఏబిసిడి అనేది 30 వచ్చింది, మనకి ప్రొడక్ట్ అంటే 9A ఈ 4 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కదా కావాలి మనకి. 9A × 9B × 9C × 9D.
సో ఇక్కడ చూసుకుంటే 9 అనేది 4 టైమ్స్ ఉంది కాబట్టి 9 to the power of 4 అని రాసుకోవచ్చు కదా. అంటే 9 ఎన్నిసార్లు ఉంటే దానికి పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు, ఎన్నిసార్లు ఉంటే అంత పవర్ రాసుకోవచ్చు కదా. సో 9 to the power of 4 ఉంది అంటే 9 4 టైమ్స్ వచ్చింది కనుక 9 to the power of 4 రాసుకున్నాను. ఇంటూ ABCD, మనకు ఆల్రెడీ ABCD తెలుసు కదా 30 అనేసి. సో 9 to the power of 4 అంటే 9 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్గా విడదీసుకుందాం ఇంటూ 30. 9 9 81 కదా, ఇంటూ 9 9 81 ఇంటూ 30. సో ఒక్కసారి ఇక్కడ కనుక ఆప్షన్స్ చూసుకుంటే 0తో ఎండ్ అయ్యింది అంటే ఫస్ట్ ప్లేస్లో 0 అనేది వచ్చింది యూనిట్ ప్లేస్లో. సో మనకి ఆన్సర్ కూడా 0తోనే ఎండ్ అవుతుంది. చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అన్నిట్లోనూ 0 ఉంది, ఈ ఒక్కటి ఆన్సర్ కాదు, మిగతా అన్నిట్లో 0 ఉంది. సో ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుంది? ఖచ్చితంగా మనం చెప్పగలం 270 అయితే ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ 81 81 30 వచ్చింది, కొంచెం పెద్ద ఆన్సరే వస్తుంది కనుక 270 అయితే ఆన్సర్ కాదు. సో దీన్ని కూడా మనం రాంగ్ చేసేయచ్చు. ఇంకా మిగిలింది ఇదో ఆన్సర్ ఇదో ఆన్సర్. సో వీటిలో ఏదొస్తుందో చెప్పలేం. బట్ 81 ఇంటూ 3 1 × 3 3 8 × 24 కదా, అంటే ఇక్కడే 2430 వచ్చేసింది. ఇంకా దీన్ని ఇంకా మల్టిప్లై చేయాలి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 numbers are in the ratio 7:11. Their LCM is 385. Then the smallest number is. తెలుగులో చూసుకుంటే ఏముందంటే రెండు సంఖ్యలు 7:11 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి ఎల్సిఎం అనేది 385. అప్పుడు అతి చిన్న సంఖ్య ఏది? సో ఈ రెండిట్లో చూసుకుంటే చిన్న సంఖ్య 7 కదా. సో ఎక్స్ విలువ కనుక మనకు తెలిస్తే 7ని దానితో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇది ఎస్ఎస్సి జీడీకి 2021 ఇయర్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ 2 నెంబర్స్ 7x ఒకటి, ఇంకోటి ఏంటంటే 11x. మనకి ఇంకేం ఇవ్వలేదు, ఓన్లీ ఎల్సిఎం అయితే ఇవ్వడం జరిగింది. దీని హెచ్సిఎఫ్ అనేది అయితే ఎక్స్ అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం ఆఫ్ 7x ఇంటూ 11x కామా 11x ఎంత అవుతుంది? ఈ రెండు కూడా చూస్తే కోప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే వాటి హెచ్సిఎఫ్ అనేది 1. సో వీటి ప్రొడక్ట్ అనేది మనకి ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. సో 11 7 = 77 ఇంటూ ఎక్స్. బట్ మనకి ఎల్సిఎం అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 385 అనేది ఇవ్వడం జరిగింది. సో 77x = 385. సో x = మనకి బై అవుతుంది కదా 77. 11 7 = 77, 11 3 = 33 అండ్ 11 5 = 55 అండ్ 7 5 = 35. సో మనకి x అనేది 5 వచ్చింది. బట్ మనకి అక్కడ అడిగింది ఏంటంటే ఓన్లీ అది చిన్న సంఖ్య తెలిస్తే చాలు, ఇంకేటి అవసరం లేదు. సో అది చిన్న సంఖ్య అంటే 7x కదా. సో 7 ఇంటూ ఎక్స్ అంటే 5. సో 7 5 = 35. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎంతంటే 35. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 8 and 14 లీవ్స్ రిమైండర్ 5 and 11 రెస్పెక్టివ్లీ ఈచ్. 8 మరియు 14లతో భాగించబడినప్పుడు క్రమంగా 5 మరియు 11లను శేషాలను ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది? సో ఇక్కడ ఇది ఎస్ఎస్సి జీడీకి 2021కి మార్నింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 8 మరియు 14 వాటి రిమైండర్స్ అంట 5 and 11. సో 8 నుండి 5 తీస్తే 3 వస్తుంది కదా. అదేవిధంగా 14 నుండి 11 తీసినా సరే 3 వస్తుంది. అంటే మనకి ఇక్కడ కే అనేది 3 అయింది. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ మైనస్ కే చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ ఫార్ములాను కనుక మనం యూజ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. కే అనేది ఏంటంటే మనకి ఇచ్చిన లీవ్స్ రిమైండర్స్ ఉన్నాయి కదా, ఈ రిమైండర్స్ కనుక మనం మైనస్ చేస్తే మనకి కే విలువ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 2 ఉన్నాయి కనుక ఏంటవి 8 కామా 14. సో ఇక్కడ 2 చూసుకుంటే 2 క్యూబ్ అండ్ 2 ఇంటూ 7. సో 2 క్యూబ్ ఇంటూ 7 చేసుకోవచ్చు కదా. సో 8 7 = 56. సో మనకి ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది? 56 అనేది వచ్చింది. ఎందుకంటే మనకి 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది 8 and 14, వాటి యొక్క ఎల్సిఎం కట్టేసి దాని తర్వాత మనం కే అనేది తీసివేయాలి.
సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 8 and 14కి మనం ఎల్సిఎం కడితే దీనికి 2 క్యూబ్ వచ్చింది, దీన్ని 2 into 7 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తే దీనికి 2 into 7 అనేది వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండిట్లో 2 క్యూబ్ అనేది పెద్ద నెంబర్ కనుక 2 క్యూబ్ వేసుకుందాం, ఇక్కడ 7 అనేది వేసుకుంటే 2 క్యూబ్ అంటే 8 కదా, 8 7 56 వచ్చింది. బట్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదు, ఇది ఎల్సిఎం మాత్రమే వచ్చింది, మైనస్ కే చేయాలి. అంటే 56 కే విలువ ఎంత వచ్చింది 3 కదా. సో 56 నుండి 3 తీసేస్తే 53 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/7 and 9/13. సో మనకు ఒక ఫ్రాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దాని యొక్క ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/7 and 9/13. దాని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఇదైతే ఎస్ఎస్సి జీడీకి 2021లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ఎల్సిఎంకి మీకు ఆల్రెడీ నేను ఫార్ములా అనేది చెప్పాను. పైన ఎల్సిఎంఏ ఉంది కనుక ఏం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ పైన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటికి ఎల్సిఎం కట్టాలి, కింద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ అనేది కట్టాలి. సో చేద్దాం. పైన ఎల్సిఎం ఉంది కనుక ఎల్సిఎం ఆఫ్ 2, 4, 9 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 7, 13. సో మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు ఏంటంటే 2 2 4 and 3 3 9. సో మనకి ఇక్కడ 2 square into 3 square అవుతుంది, అంటే 4 into 9 అనేది. సో 36 అనేది, అంటే ఎందుకంటే ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, 4 9 36. ఇదంతా చేయకపోయినా మనకి 36 అనేది చాలా ఈజీగానే వచ్చేస్తుంది. 36 కదా, అంటే 2ని క్యాన్సిల్ చేస్తే 4 9 36. ఓకే, ఇక్కడ కింద చూసుకుంటే ఇవన్నీ కోప్రైమ్ నెంబర్సే కదా, ఎందుకంటే ఇవేవి కాంపోజిట్ నెంబర్స్ కావు. 3 7 13 అనేవి కోప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్, సో వీటి హెచ్సిఎఫ్ అనేది 1 కనుక ఇవి కోప్రైమ్ నెంబర్స్. మరి కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుంది, 1 కదా. సో మనకి ఇక్కడ క్లియర్గా ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే 36 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకా మన పిఆర్ అకాడమీలో ఇలాంటి క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, ఫార్ములాస్, నెక్స్ట్ వీటి సొల్యూషన్స్ చాలా ఈజీగా చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ కోర్స్ కావాలనుకుంటే కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఓన్లీ ఎస్ఎస్సి జీడీ కోర్స్ అయితే 1500 మాత్రమే. దీనితో పాటుగా 1,00,000 బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీగా పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.